నమస్తే. నా పేరు శీతల్ పాట్కి. నేను షోలాపూర్ నుండి వచ్చిన సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ని. 2018లో సహస్రనామ హోమా సమయంలో నాకు జరిగిన ఒక అద్భుతమైన దివ్య అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. హోమా అనంతరం నేను వైద్యశాలలోకి వెళ్ళి నా ప్రియమైన శ్రీ అమ్మా భగవానుల దగ్గర ఇలా ప్రార్థించాను. మీ ప్రేమను నేను అనుభవించాలనుకుంటున్నాను. మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో నాకు చూపించండి శ్రీ భగవాన్ అని. ఈ ప్రార్థనతో నేను మూలమంత్రాన్ని జపించడం మొదలుపెట్టాను. కొంతసేపటి తర్వాత నేను శవాసనంలో ఉండి అస్పష్టమైన లోతైన స్థితిలోకి వెళ్ళాను. ఈ స్థితిలో నాకు ఒక అపూర్వమైన దివ్య దర్శనం కలిగింది. నేను ఒక చిన్న బిడ్డలా శ్రీ భగవాన్ ఒడిలో పడుకొని ఉన్నాను. శ్రీ భగవాన్ నన్ను ప్రేమగా చూస్తూ చెంచాతో పాలు త్రాగిస్తున్నారు, తల నిమురుతున్నారు, నన్ను నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు. వారి కళ్ళతో నాకు అపారమైన ప్రేమను అందిస్తున్నారు. ఈ అనుభవం కొన్ని క్షణాలు కొనసాగింది. ఆ స్థితి నుండి లేచి శవాసనంలో నుంచి బయటపడినప్పుడు నా ముందు పసుపు వస్త్రాల్లో శ్రీ భగవాన్ చిరునవ్వుతో నిలబడి ఉన్నారు. నాకు పూర్తిగా ఆశ్చర్యంగా, నేను నిజంగానే పాలు త్రాగినట్లుగా నా పెదవుల వద్ద కొన్ని పాల చుక్కలు కూడా ఉన్నాయి. నాకు అదుపు లేకుండా కన్నీళ్లు వచ్చాయి. కృతజ్ఞతతో నా హృదయం నిండిపోయింది. ఇది పూర్తిగా ఊహించలేని అద్భుతం. శ్రీ భగవాన్ ప్రేమను అంతరంగంగా నిజంగా అనుభవించాను. ఇది మాత్రమే కాదు, హోమాకు ముందు పని ఒత్తిడితో నాకు నిరంతరం తలనొప్పి వేధింపుగా ఉండేది. హోమా సమయంలో దీనికోసం కూడా ప్రార్థించాను. ఈ దివ్య అనుభవం తర్వాత నా తలనొప్పి పూర్తిగా తగ్గిపోయిందని గమనించాను. నేను పూర్తిగా స్వస్థత పొందాను. ఈ అద్భుతానికి కారణమైన శ్రీ భగవాన్ వారి ప్రేమ నా అంతరంగ స్థితిని పూర్తిగా మార్చేసింది. నేను ప్రేమతో, ఆనందంతో నిండిపోయాను. ఈ అనుభవాన్ని ప్రతిసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు అదే ఆనందం, ప్రేమను తిరిగి అనుభవిస్తున్నాను. ధన్యవాదాలు శ్రీ అమ్మా భగవాన్, మీ నిరుపమానమైన ప్రేమకు.